అందరికీ శనార్థులు. తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసే ముంగట హెడ్లైన్స్ చూడుర్రి. ఢిల్లీలో బిజీగా ఉన్న సీఎం సారు రావాల్సిన అడిగిండు బరాబర్. రైతుకు బేడీల మీద సీరియస్, నిమ్స్ దవాఖానల ట్రీట్మెంట్. సచివాలయంలో కొత్త అటెండెన్స్ వస్తురట, మరి మస్తు లేటు. మహిళా సంఘాలకు చీరలు మంత్రి మేడం చూసింది డిజైన్లు. జమిలి బిల్లుకు క్యాబినెట్ ఓకే, పార్లమెంట్ లో పాస్ అవడు డౌటే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఢిల్లీలో బిజీగా ఉన్నాడు. సెంటర్ మంత్రులను కలుసుకుంటా మనకు కావాల్సినవి అడుగుతుండు. ఇప్పటికే ఎన్నో మాటలు కలిసినా ఫాయిదా లేకుండే, అయినా కూడా అస్సలు ఇడుస్తలేడు. ఇగిడ తెలంగాణ తల్లి రూపం మీద, రుణమాఫీ, రైతు భరోసా, 6 గ్యారెంటీల మీద ఎప్పటి లెక్కనే లొల్లైతుంది. గండ్లకెళ్ళి ఇలా ముఖ్యమైనవి చూద్దాం. ముఖ్యమంత్రి సార్ రాగానే ఆకిట్లకు వచ్చి ఎదుర్కొన్నాడు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు. వెనకెమ్మటి కాంగ్రెస్ ఎంపీలు, లోపడి పోయినాక సన్మానాలు. ఢిల్లీకెళ్లి తెలంగాణకు రావాల్సినవి ఒక కాగితం మీద రాసి ఇచ్చిండు. సింగరేణి మెట్రోల రీజనల్ రింగ్ రోడ్ కు సాయం కూడా అడిగిండ్రట. ఈడెన్ని అనుకున్నాడు, అడగాలి కదా మరి. మాట ముచ్చట ఒడిసినాక బయటకు వచ్చి సాగదోలిండు. అటెన్క సెంటర్ చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసిండు రేవంత్ రెడ్డి సారు. ఇక తెలంగాణకు వస్తే మొన్న కలెక్టర్ మీద అటాక్ కేసులో అరెస్ట్ అయి సంగారెడ్డి జైల్లో ఉన్న రైతు హీరానాయక్ కు గుండె నొప్పి వచ్చింది. ఎమ్మటే లోకల్ దవాఖానకు ఆడికెళ్లి హైదరాబాద్ నిమ్స్ కు తీసుకొచ్చిండ్రు. అయితే చేతులకు బేడీ లేసి పట్టుకొచ్చే వరకు ప్రతిపక్షాలు మస్తు గరమైనాయి. కేవలం తీవ్రవాదులకు మాత్రమే, క్రూరమైన నేరస్తులకు మాత్రమే బేడీలు వేయాలన్న నిబంధనలు ఉన్నాయి తప్ప ఇవాళ రైతు బిడ్డలకు, గిరిజన రైతులకు బేడీలేసిన ఒక అహంకార దుర్మార్గ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి సార్ కు తెలిసి మస్తు సీరియస్ అయ్యిండు. ఆఫీసర్ల మీద బేడీలేసి తీసుకురావాల్సిన అక్కరే ఉందని గరమయ్యి ఎందుకు ఇట్లా చేసిండ్రో రిపోర్టు పంపాలని ఆర్డర్ చేసిండు. మళ్ళోపారికి ఇట్లా చేస్తే మంచిగా ఉండదని వార్నింగ్ ఇచ్చిండు. చల్లగా సలిపెడుతుందని అట్లనే బజ్జున్నా, లేచి టైం చూసే వరకు 8 కొట్టబట్టే. అమ్మో ఆఫీస్కు లేట్ అవుతుంది అని అత్తరు బుత్తర తయారై బుక్కెడంత తిన్నట్టు వేసి బస్ స్టాప్ కాడు కురుకొస్తే ఎదురు చూడంగా బస్సు రాగానే ఎక్కిన. జర్రంత దూరం రాగానే ట్రాఫిక్ జామ్. ఇక చూడు నా పరేషాన్. కిందో మీదో పడి 10 గంటలకు ఆఫీస్లో అడుగు పెట్టిన. టైం అంటే టైమే కదా మరి. ఇవి మన సొంటోళ్లకు, కానీ గల కట్ల కాదబ్బా పుర్సత్. రావాలి, హాజరేసుకోవాలి, ఆఫీస్లకు పోవాలి. ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ అంటారు దీన్ని. మన ముఖాన్ని ముందే స్కాన్ చేసి మిషన్లకు ఎక్కిస్తారు. ఇక దినం వచ్చి ఇట్లా ముంగట నిలవడంగానే గుర్తుపట్టి ఓకే చేస్తుంది అన్నట్టు. తారీఖు ఎంత, టైం ఎంత అని రికార్డ్ అవుతుంది. దాన్ని బట్టి ఎవరు ఎప్పుడు వస్తుర్రు, ఎప్పుడు పోతురు అనేది అల్కగెరక అవుతుంది. ఇహే నేను ముందే వచ్చిన, టైం అయిపోయినాకనే పోయినా అని బొంకతానికి ఉండదు. ఇక ఇంతకీ వేడబెట్టిరంటే మన సచివాలయంలా అందులో పనిచేసే ప్రతి ఒక్కరికి ఈ మిషనే హాజరేస్తుంది ఇయాలటికెళ్ళి. ఎందుకంటే ఎవ్వరు కూడా టైంకి వస్తలేరు. మళ్ళా నడుమ మంత్రులు మునం పెట్టి చెకింగులు చేస్తే 11-12 అయినా సగం మందికి ఆఫీస్ కు రాబుద్ది కాలే, కుర్చీలన్నీ కాలి. కొందరు ఉత్తమ ఉద్యోగులు అయితే పగటిపోక ఎల్లయ్య ముంగట వచ్చి 5 గంటలకు ముందే చదువుకోటోరాట. అందుకే గీ ఇకమత్ చేసిండ్రు. సచివాలయంలోనే కాదు, జిహెచ్ఎంసీలా 33 జిల్లాలలో అన్ని ఆఫీసులలో గిదే కథ మరి. ఆల్చం వచ్చుడు, ముందే పోవుడు. ఇకేమున్నది, పనివాడు వచ్చిన వాళ్ళంతా గంటల కమానం మీటింగ్ చేయబట్టి కట్టల ఫైలు పెండింగ్ లో పడబట్టే. 10 ఏళ్ళు పరాకతికి వచ్చిన వాళ్ళకు ఇప్పుడు ఫస్ట్ నాడే జీతాలు వేసినా, డిఏలు ఇస్తున్నా, కొలువులు చేయ ధరిస్తలేనట్టుంది. అదే ప్రైవేట్లనైతే బాసు క్లాస్ వీక్, అవసరం అయితే సాలరీ కట్ చేసు. ఎత్తుతున్న జీతం తగ్గట్టు పని చేయండి సాలరీ జరా. అరే షింటూ, మొన్న ఇంగ్లీష్లో ఓ పద్యం చెప్పినావు కదా, అంకుల్కో పారి చెప్పు. రోహన్, డోంట్ టాక్ ఇన్ తెలుగు, స్పీక్ మీ ఇన్ ఇంగ్లీష్. మా అధ్య స్కూల్లో ఒక్క ముక్క కూడా తెలుగులో మాట్లాడరు. మాట్లాడితే ఫైన్ వేస్తారు తెలుసా. మా మిన్ను బడిలో కూడా గంతే అక్క. అమ్మ నాయన సుత ఇంగ్లీష్లోనే మాట్లాడాలన్నట, లేకుంటే బడిలో సీట్ అయ్యమన్నారు. ఇగొగ్గిట్లుంది జమానా. ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అని నేర్పే రోజులు పోయినాయి. మళ్ళా
ఇక అక్షరాభ్యాసం నడుచుతా అలా బదులు ఏబిసిడీలు దిద్దిచ్చేటట్టు పో. అవు మరి తెలుగును పైలంగా దువ్వుట్లో పెట్టి ఇంగ్లీష్ మీడియం చదువులకు ఎగబడ్డారు అంతా. తెలంగాణలో గవర్నమెంట్ ప్రైవేట్ స్కూళ్ళలో 58 లక్షల మంది చదువుతుంటే తెలుగు మీడియంలో అలు దిద్దేటోళ్ళు 5 లక్షల మంది అంటే చూడుర్రిగా. అందులో సర్కారు బడోళ్ళే 4 లక్షల మంది అంటే ప్రైవేట్ కు పోతున్న వాళ్ళు అంతా ఇంగ్లీష్ లోనే. 10వ తరగతిలన్న 100కి 24 మంది ఉర్రట గాని ఫస్ట్ క్లాసులనైతే ఒక్కళ్ళు ఉంటే మా భాగ్యం. నెరి 10 ఏళ్లలోనే ఇట్లా అయిందంటే ఇంకో 10 ఏళ్లకు తెలుగు మీడియం ఉంటుందో లేదో. ప్రాథమిక దశ నుంచి వాళ్ళకి ఉన్నత దశ వరకు కూడా మాతృభాషలోనే బోధన జరిగితే ఇంకా బాగుంటుంది. పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మాతృభాషను నేర్పుతా ఉన్నారు. కానీ మనం ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం తెలుగులో మాట్లాడడం అయిష్టతగా చూపించేటువంటి అవకాశంగా మారుతా ఉన్నది. ఇవాళ ఇంగ్లీష్ అనేది దునియా అంతా మాట్లాడే మార్కెట్ భాష. తెలుగులో చదివితే తెలివి లేనోడైతాడు, ఇంగ్లీష్ లో చదివితే ఇగ్రమంతుడు అవుతాడు అనే కాన్వెంట్ల కాలం తయారైంది. మరి పోరడు పుసుక్కున తెలుగులో మాట్లాడితే స్కూల్ ఇజ్జత్ పోతుందని ఫైన్లు వేయబట్టి ఇంటోళ్ళు ఏమన్నా తక్కువనా? నాయన అని పిలిస్తే నా మూసి, మమ్మీ అనుకుంటే డమ్మీ. ఏబిసిడీలు చదివితేనే మంచి జాబులు వస్తాయి, ఏరే దేశం పోతే డాలర్లు వస్తాయి అనే ఆపోచన. ఉద్యోగాలు కూడా సాఫ్ట్వేర్ కూడా అంతా ఇంగ్లీష్లో ఉంటున్న క్రమంలో ఒక ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకుంటే సరిపోతుంది అని ఒక ప్యాషన్ ప్రపంచంలో. అప్పట్లో ఇంగ్లీష్ మీడియం అంటే ప్రైవేట్ బడిలేనే, ఇప్పుడు గవర్నమెంట్ లో చూస్తే అదేనాయే. గమ్మత్ ఏంటంటే తెలుగు వద్దనుకున్నా ఇంగ్లీషులను నిర్గదీస్తుర్రా అంటే 5వ తరగతికి అర్థమే కాదు, 7వ తరగతికి ఎక్కాలే రావు. బీటెక్లు ఎంటెక్లు చేసిన వాళ్ళు ఇంటర్వ్యూలకు పోతే ఈ సమయత్తు సరుకు లేక సంబంధం లేని పనులు చేస్తుండ్రు ఆఖరికి. కానీ అప్పట్లో తెలుగులో చదివిన వాళ్ళు పెద్ద పెద్ద జాబులు చేస్తలేరా? ఏ మీడియం అనేది పక్కకు పెడితే మన కాడ చదువుల చక్కదనం గిట్లున్నది. మళ్ళా షిన్మోల వార్తలు అవసరమా? వార్తలంటే సెలబ్రిటీలేనా అంటారు, మళ్ళా ఆల వార్తలే ఎక్కువ చూస్తారు. పోయిన ఆరం పుష్ప సినిమా, ఈ ఆరం మంచి ఫ్యామిలీ సినిమా. రాజకీయం, మాటలు, పాటలు, మంచి చెడ్డల కంటే గివ్వే బగ్గా చూసిండ్రులా. అందరికి కాయిష్ ఉన్నది కాబట్టే ఇయాల సుత ఓ వార్త తెచ్చినాం. మంచువారింట్లో మంటలు చల్లారినాయి. మనోజ్ బాబు సినిమా షూటింగ్ కు పోతే విష్ణుబాబు బిజినెస్ బిజీలుండు. ఇక మోహన్ బాబు సార్ డిశ్చార్జ్ అయి దవాఖానకి వెళ్ళి ఫామ్ హౌస్ కు పోయిండు. ఇంట్లో లొల్లి గురించి, కొడుకుల గురించి, ఆస్తుల గురించి కాకుండా ఇలేకర్ను కొట్టిన దాని మీద ఆడియో సందేశం పంపిండు సారు. అతను గాయమైన దానికి చాలా చింతిస్తున్నాను. చింతించే లాభం ఏమిటండి అంటే మరి ఏం చేయాలి? మీరు చేసిందంటే నా ఇంటికి తలుపులు బద్దలు కొట్టి రావడం న్యాయమా? మీ ఇంటికి దూరితే ఒప్పుకుంటారా? మీ ఏకాగ్రతను భగ్నం చేస్తే ఒప్పుకుంటారా? మీరే ఆలోచించండి. 4 రోజుల కాంచి మీడియా అంతా నా ఇంటి చుట్టే తిరుగుతుంది, మీ ఇళ్లలో పంచాయతీలు ఉండయా? ఏదన్నా ఉంటే మేము చూసుకుంటాం, మీకేం పని అని ప్రశ్నించిండు. కానీ ఇదే మాట చెప్పేది ఉండ్రి, కానీ కొడతారా సారు? మైక్ తీసుకెళ్లి నోట్లో పెట్టాము, నా కన్ను పోవలసింది. కొంచెం తగిలింది కంటి కింద, నేనే ఎస్కేప్ అయ్యాను. లేకపోతే నా జీవితం గుడ్డిదయ్యేది. సంపబోయిందనే కేసు అయింది సార్ మీద. అయితే ఇక కీసులాడమని కొడుకులు 2 పోలీసులకు బాండ్ రాసి ఇచ్చారు కాబట్టి ఇవాళ ఏ సప్పులు లేదు. 2 గ్రూపుల మధ్యలో గొడవలు అయితే వాళ్ళు ఇంకా నెక్స్ట్ 1 year వరకు మేము ఎటువంటి గొడవలు చేయకుండా ఉంటాం అని చెప్పి వాళ్ళు ఒక బాండ్ రాసి ఇస్తారనమాట. 1 year వరకు వాళ్ళు ఏమైనా వయలేట్ చేస్తే మళ్ళీ వాళ్ళు చర్య తీసుకోవడానికి ఉంటుంది. ఇంటి భాగవతం బదాట్ల వాడి కేసులు అయినాక ఇప్పుడు గూకొని నిమ్మలగా మాట్లాడుకుంటారట. మరి ఇది ఇంటర్వ్యూలో లేకుంటే శుభం కారటో రేపు తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమం అంతా పాటతోటే నడిచింది. గద్దరన్న గజ్జగట్టి రాగం ఎత్తుకుండంటే పబ్లిక్ అంతా ఉరికి రావాల్సిందే. అప్పట్లా ఏ మీటింగ్లు పెట్టినా పాటతోటే శురువయ్యేది. మన చరిత్ర, అమరుల త్యాగాలు, అప్పటి సర్కార్ల మీద ఎన్నో పాటలు కైగట్టిండ్రు. పబ్లిక్ నడుమ పాటలు వాడి ఉద్యమం వేడి ఉట్టించిండ్రు. కోట్ల మందిని ఒక్కటి చేసిన శక్తి పాటకు దాన్ని రాసిన కవులకే ఉన్నది. మరి గూడ అంజన్న వారసుడు, గద్దరన్న వారసుడు, సుద్దాల వారసుడు, ఇక జయరాజన్న, పాశం యాదగిరన్న 9 మంది తెలంగాణ కవులు, కళాకారులు, జర్నలిస్టులను గవర్నమెంట్ గుర్తించింది కదా. అందులో 5గురికి సన్మానం చేశారు గిరిజన కార్పొరేషన్ తరపున. సుద్దాల అశోక్ తేజ సార్ అయితే మస్తు తారీఫ్ చేసిండు ముఖ్యమంత్రి గారిని. 10 సంవత్సరాలుగా నా గుండెలో ఉన్న గులాబీ ఖడ్గాన్ని తీసేసిన వైద్యుడు లాంటి రేవంత్ గారి నేను హృదయపూర్తిగా శిరసాభివందనం, మనసాభివందనం, హృదయాభివందనం తెలియజేస్తున్నాను. తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన వాళ్ళకు ఇన్నేళ్లకు గుర్తింపు వచ్చింది అన్నాడు జయరాజ్ సారు. కనీసం తెలంగాణ తల్లిని, కనీసం తెలంగాణ గీతాన్ని కూడా
10 సంవత్సరాలు మరిచిపోతే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఓ తెలంగాణ వెనుకబడ్డ పాలమూరు బిడ్డ వచ్చి మమ్మల్ని గుర్తించి అట్లనే జై జై హే తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన అందశ్రీ సారుకు, తెలంగాణ గోసలు చెప్పిన గోరేటి వెంకన్నకు, అమర్ల స్తూపం చెక్కిన ఎక్క యాదగిరి సారుకు, బండెనక బండి గట్టి పాట రాసిన బండి యాదగిరి కుటుంబానికి వీళ్ళందరికీ ₹1,00,00,000 300 గజాల జాగిస్తున్నది గవర్నమెంట్. వా అన్న కొత్త డిజైన్ చూపియరాదే మీ షాప్లో లేవా? గిదొద్దబ్బా, మా ఇంటి పక్క ఆమె మొన్ననే తెచ్చుకుంది, ఏ రేటు చూడరాదు? అబ్బా గీ అంచు మంచిగుందా? ఎంత పడుతుంది అక్క రేటు? గిట్లేం ముద్దుగా లేవు, ఇంకో షాపుకి పోదాం పార్రి. గిట్లుంటది మా షాపింగ్. సీతక్క నీకే చెప్తున్నాం, జర మంచి డిజైను మంచి చీర సెలెక్ట్ చేయక్క. ఆఫీస్లోనే చీరలు మర్రేస్తుంది మంత్రి సీతక్క. ఈ చీర కలర్ ఎట్లుంది, అది బార్డర్ మంచిగుందా, డిజైన్ ఎట్లుంటదని ఆఫీసర్లు చెప్పుడు, మంత్రి మేడం చూసుడు. మహిళా సంఘం అక్కలకు ఒకటే తీరు చీరలు వంచుతామని సీఎం సార్ అన్నాడు కదా, గవ్వి సెలెక్ట్ చేసే కార్యం అన్నట్టు సచివాలయంలో మంత్రి సీతక్క చాంబర్లకే చీరలు పట్టుకొచ్చి చూపించిండ్రు. రాష్ట్రంలో ఉన్న 63 లక్షల మంది మహిళా సంఘం అక్కలకు ఒక్కొక్కరికి 2 చీరలు లెక్కన 1,27,00,000 చీరలు తయారు చేపిస్తారట. గా ఆర్డర్ సుతా సిరిసిల్ల నేతన్నలకే ఇస్తామని సాటింపేసింది సర్కారు. ఇంట్లో ఏ డిజైన్ ఫైనల్ చేస్తారో రప్పరప్ప చీరలు నేపిచ్చి అక్కలకు వంచే పనులున్నారు. అట్లనే ఆశాలు అంగన్వాడీలకు సుతా యూనిఫామ్ చీరలు మారుస్తున్నారు. సీతక్క చెప్పిన సలహాలు తీసుకొని జల్దిగానే ఇవి సుతా ఓకే వేస్తారట. 6 నెలల కింద పార్లమెంట్ ఓట్లకు ఏలుకి ఇంకంటించుకుంటే ఏడాది కింద అసెంబ్లీకి ఓట్లేసినాం. ఇంకో 2 నెలలైతే సర్పంచ్ ఎలక్షన్లు అంటారు. అటెన్కా మున్సిపాలిటీకి కార్పొరేషన్లకు సుతా. ఇవి ఒడిషన్ అంటే మళ్ళీ 4 గంటలకే. మళ్ళా మన లీడర్ల ఈకమతి ఎట్లుంటది? ఎమ్మెల్యేగా ఓడితే ఎంపీగా నిలబడతారు. ఇవన్నీ ఇన్నెండ్లు చూస్తుంటే మల్ల తాపకు 2 ఓట్లు ఒక్కపారే వేసేటట్టున్నామబ్బా. రైట్, జమిలికి జై కొట్టింది సెంటర్ గవర్నమెంట్. దేశమంతటా ఒక్కపారే ఓట్లు పెడదామంటే మంత్రులంతా సారే సారే అన్నారు. ఆల్రెడీ పార్లమెంట్ నడుస్తుంది కదా, బిల్లు పెడితేనే ఉంటారట. ఈడ పాస్ అయి రాష్ట్రపతి సంతకం పెట్టిరంటే అమల్లోకి వస్తుంది. ఇక అప్పుడు ఎంపీ ఎమ్మెల్యే ఓట్లు ఒక్కపారే పెట్టి మళ్ళీ 100 రోజులకు మున్సిపాలిటీలు సర్పంచ్ కి ఎలక్షన్లు వస్తాయి దేశమంతా. తాపకోకాడ ఓట్లంటే ఖర్చు పెరుగుతుంది, ఆఫీసర్లకు తిప్పలైతుంది, పోలీసులకు తక్లీఫ్ అనేది మనోళ్ళ మాట. కానీ బల్గం మీదకి వెళ్ళి చూస్తే పార్లమెంట్ లో పాస్ అవుడు కష్టమేనబ్బా. లోక్సభలో 362 మంది ఇమ్మతి కావాల్సి ఉంటే బీజేపీ గ్రూప్ బలం 293. రాజ్యసభలో 164 మంది జై కొట్టాలి గాని మనోళ్లకు ఉన్నది 121 మంది. మళ్ళా రాజ్యాంగంలో చాలా రూల్స్ మార్చాలి, 14 రాష్ట్రాలు కూడా సపోర్ట్ చేయాలి. కానీ ఇండియా గ్రూప్ కడమ ప్రతిపక్షాలు జమిలికి అస్సలు ఒప్పుకుంటలేవు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల గవర్నమెంట్లను 5 ఏళ్లకు ముందే రద్దు చేయాలి, కొన్నింటికాడ 5 ఏళ్లు దాటినా ఓట్లు పెట్టొద్దు. అసెంబ్లీకి పార్లమెంట్ కు ఒక్కపారే ఓట్లు వస్తే జాతీయ పార్టీలకు ఫాయిదా అవుతుందనే చర్చ నడసబట్టే. కానీ 4-5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు పెట్టడానికే మనోళ్ళు కింద మీద అవుతారు, 2 నెలలు పడుతుంది. అసొంటిది దేశం అంతా అంటే అంత అల్కగా అవుతుందో? ఇప్పుడైతే గింతే కానీ రేపు పార్లమెంట్ లో చర్చ నడుస్తుంటే మొత్తం బయటికి వస్తుంది. డాక్టర్ వచ్చి కోర్టుల కేసులు వాదిస్తే ఎట్లుంటది? లాయర్ స్టెథోస్కోప్ పట్టుకొని పరీక్ష చేస్తే ఏమనిపిస్తుంది? పోలీస్ పిల్లర్లు పోసి ఇల్లు కడతా అంటే బందోబస్తు ఉంటుందా? ఇంజనీర్ దొంగల్ని పడతా అని ఉరుకులాడితే దొరుకుతారా? ఒయ్యిలు మర్రేష పోరలు బోర్డు మీద పాఠాలు చెప్పుడు అవుతుందా? పడనోళ్ళని తిట్టే లీడర్లు శుద్ధులు చెప్తే ఎట్లుంటది? గా ముచ్చటేందో చూద్దాం గాని మొదలు గిజ్జూడుర్రి. భారెవ్వా, ఇటు ప్రతిపక్షం అటు అధికార పక్షం పార్లమెంట్ లోపల చర్చలు చేయాల్సినోళ్ళు ఆకిట్లా ఆత్రమాత్రం చేస్తుండ్రు. ప్రధాని అదాని దోస్తులని ఆళ్ళు, సోనియా సోరస్ ఒక్కటేనని వీళ్ళు. పేరు కొత్తగిన పడుతుందిలే. ఓ అమెరికా కంపెనీలా సోనియా గాంధీ మేడానికి పొత్తుందనేది బీజేపీ ముంగటికి తెచ్చిన ముచ్చట. అదాని అవినీతి మీద అమెరికాలో కేసు అయింది కదా, దాని మీద చర్చ చేద్దామని ప్రతిపక్షాలు 2 ఆరాలకెళ్ళి అడుగుతాంటే దేవులాడి ఈ ఫోటోలు పట్టుకొచ్చిండ్రు. ఇంత పెద్దగా నడుస్తాంటే అదానికి సపోర్ట్ గా సద్గురు గారు దిగిండు. దేశానికి మస్తు ఆమ్దాని తెస్తాడు, దునియా బిజినెస్ లా దూసుకోబోతాండు, ఆయనను రాజకీయాల గుంజుడైంది అని సోషల్ మీడియాలో రాసిండు జగ్గి వాసుదేవ్ గారు. కానీ గంత పతారున్నోని మీద అమెరికాలో కేసు ఉత్తగానే పట్టొచ్చురా?
భారతదేశంలో మాకు మస్తు పతార ఉందని చెప్పి అమెరికా బ్యాంకులు ఫైనాన్స్ ఇచ్చేటోళ్ళ కాడ 5,000 కోట్లు తెచ్చి ఈడ 2,000 కోట్లు లంచాల కింద వంచిండట. గా దేశంలో మన తోపు బిజినెస్ మ్యాన్ మీద కేసైతే అది దేశానికి ఇజ్జత్ కా సవాల్ ముచ్చట. పార్లమెంట్ లో మాట్లాడితేనే కదా అసలు సంగతి బయటికి వచ్చేది. ప్రతిపక్షాలకు అడిగే హక్కు ఉంది, సర్కార్కు సమాధానం చెప్పాల్సిన జిమ్మేదారు ఉంది. వద్దని నడిమిట్లకు మీరు పోతే ఎట్లా సామి? అదేందో గాని రమ్మని పిలిచినప్పుడు పత్తాకుండదు, దేవులాడినా జాడ దొరకదు, ఎదురు చూసే కొద్దీ అందకుండా పోతుంటది. కానీ కాలంగాని కాలంలో పిలువని చుట్టం లెక్కన ఊరుకొస్తుంది. వద్దన్నా ఊకునేది లేదు, ఆగమన్నా ఆగేది లేదు. హౌ వానలే హే మన తన ఆనలేడునే అంటారా? పక్క రాష్ట్రాల మునుం బట్టినాయి మరి. 4 రోజులు గెరివిచ్చుడు, మళ్ళా ఊరుకొచ్చుడు. దంచుడే దంచుడు తమిళనాడును మల్లో పరార్చుకుంది ఆన. ఇరాం లేకుండా జంపుతుంటే ఉతార్లున్న ఏరియాలు ఉత్తగానే మునిగినాయి. రోడ్ల మీద బండ్లు కదులుడే కష్టం ఉన్నది. బంగాళాఖాతంలో అల్పపీడనం బుట్టి గట్టిగానే పడుతున్నాయి ఆనలు. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ పెట్టిండ్రు. అంటే పెద్ద ఆనలు పడుతున్నాయి, పబ్లిక్ రావద్దని సాటింపేసిండ్రు. ఈ స్కూళ్లకు తాతీలు ఇచ్చేసిండ్రు. ముందే సముద్రంలో పడవలు బోట్లు ఏడి ఆడనే ఆపేసిండ్రు. ఇంకో 3-4 రోజులు గిట్లనే పడొచ్చునట. 6-10 రోజుల కిందనే తుఫాన్ చేపట్టి ఆగమాగమైంది తమిళనాడులా. ఓ రేవుకొచ్చే టైంలా మళ్ళా జంపుతుండే వరకు మస్తు బుగులు పడుతున్నారు పబ్లిక్. ఇటు ఆంధ్రాల సుతా అందుకున్నాయి. తిరుపతి కొండ మీద జంపితే భక్తులకు మస్తు తిప్పలైంది. ఆనల దడుచుకుంటేనే దర్శనాలకు పోయి వచ్చిండ్రు. ఘాట్ రోడ్డుల బండ్లు రాళ్లు జారి పడుతున్నాయి. బండ్లు నడిపేటోళ్ళు ముంగట చూసుకొని నిమ్మలంగా నడపాలని సాటింపేసిండ్రు. ఇక కొండ కింద ఇదే పరిస్థితి. రోడ్ల మీద ఎటు చూడు వరదలే. ఒకళ్ళు చిక్కబడితే కాపాడిండ్రు. మన తాన ఆనలు లేవు గాని నిన్నయాల్టికెళ్ళి మళ్ళా చలి జోరు పెరిగింది. ఇల్లు కట్టి చూడు పెండ్లి చేసి చూడు అన్నారు వెనకటోళ్ళు. అండ్లా ఆడవిళ్ళ పెండ్లంటే చిన్న కథ ఉండది. పూల పండ్లు వరపూజ కాంచెలి లగ్గం నాగవెల్లి దాకా బొచ్చడు ఖర్చుంటది. మళ్ళా పిల్లగాని కట్నం అలాగు. చిన్నగా ఇంటికాడ ఎల్లదిద్దామన్నా బ్యాండోలకు భయాన్నియాలే, టెంట్ హౌస్ మాట్లాడాలి, అచ్చినోళ్ళ భోజనాలకు యాటపోతులు దిగాలే, పిల్లగానికి పెట్టుపోతలు ఓ ఇట్లా బొచ్చడుంటాయి. ఇయాల రేపు కర్సుకాడ ఎవలెనక పోతుర్రు, అప్పు తెచ్చైనా లగ్గం ధూమ్ధామ్గా వేస్తుర్రు అంటుర్లే. గీ లగ్గం చూడుర్రిగా. రంగురంగుల పూలతోని సింగారిచ్చిన పెండ్లి పందిరి. ఇటో 2 టెంట్లు అటో టెంట్ వరిస్తే అటు లగ్గం నడుస్తూనే ఉన్నది. ఇటు భోజనాలు కుమ్ముతూనే ఉన్నారు. ఉన్నంతలా ధూమ్ధామ్గా చేసిండ్రు పెండ్లి. అమ్మా నాయనలు కాదుల్లో జగిత్యాల జిల్లా అనంతారం ఊరోళ్ళంతా కలిసి తలా ఇంత వేసుకొని 2,50,000 జమ చేసి మా సంబురంగా చేసిండ్రు గీ చెల్లెమ్మ పెండ్లి. అమ్మా నాయనలు పేదోళ్ళట. బిడ్డకు మంచి సంబంధం వచ్చింది కానీ లగ్గం చేస్తానికి ఏ కాన లేక తనలాడుతుంటే ఏం రందివడకుర్రి మేమంతా లేమా అని ఊరోళ్ళంతా తలో చేసిండ్రన్నట్టు. టెంట్ హౌస్ కానీ బ్రాండ్ వారు కానీ వివిధ సంబంధించిన వారు కూడా స్పందించి ఫ్రీగానే ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహాయం అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. పెట్టుపోతలు భోజనాలు సప్పుల కాంచెల్లి అంతా ఆలే చూసుకున్నారట. పక్కోళ్ళు ఎటుపోతే మాకేంది అనుకునే ఈ జమానాల సుత అందరు కలిసి ఆడవిళ్ళ లగ్గం చేసిన అనంతరం ఊరోళ్లకు శనార్థులు, పిల్లగానికి శుభాకాంక్షలు. చూసిండ్రు కదా. ఇక ఇవుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.